ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ అసెంబ్లీ. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ 119 మంది ఎమ్మెల్యేలకి, ఇమ్మీడియట్ గా మీరు హౌస్ మోషన్ మూవ్ చేసి స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి సంబంధ్ పంపించాలి. హీఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ హౌస్, బట్ హీఈస్ ఫైండింగ్ ఫాల్ట్ అండ్ టెలింగ్ సీఎం ఈజ్ మిస్గైడింగ్ ద అసెంబ్లీ. హౌ డేర్! ఆయన రాజకీయవేత్త కాదు, మాజీ ఏది పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్ మాత్రమే. ఆయనను రక్షించుకోవడానికి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్ అంట, ముఖ్యమంత్రి గారు, లీడర్ ఆఫ్ ద హౌస్. వాట్ నాన్ సెన్స్! అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ ఈస్ టాకింగ్. హౌ డేర్! పై నుంచి బ్లాక్ మెయిలింగ్. మేము వెళ్ళిపోతాము, వెళ్ళిపో, మీ తాతకు రాసిచ్చిన ల్యాండ్ అండి ఆ జూబ్లీ హిల్స్లో, ఆ ఫిలిం నగర్లో మీకున్న ప్రాపర్టీస్, ఆహా ప్రాపర్టీస్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెప్పురి. మీకెందుకంటే అవి ఉట్టి పుణ్యానికి ఇచ్చారు. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ పెడతామని 3 తరాలు ఎంజాయ్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి మీరు, వాళ్ళ రక్త మాంసాలతోటి మీరు హీరోలు అయ్యారు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది అని చెప్పి పోలీసులు కేసులు పెడితే నేను వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేస్తావా అంటే, నువ్వు చంపటము అంటే ఆయన డైరెక్టే చంపలేదు, కానీ అక్కడ అతను రావటంతో మరణం జరిగింది. అది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ అయింది, అతన్ని అరెస్ట్ చేశారు. అంత మటుకే నేను నేషనల్ అవార్డుని నన్ను అరెస్ట్ చేయొద్దు అని ప్రతిపక్ష నాయకుని కొడుకుతోటి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ తోటి కుమ్మాయి కైగి ట్విట్టు పెట్టించుకుంటావు. ఇక్కడ హరీష్ రావు తోటేమో చెప్పించుకుంటావు. అల్లు అరవింద్ని, అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక మనకి పుట్టగతులు ఉండవు, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండదు, ఇక ఎవడు తెలంగాణ 4.5 ప్రజలు అడకదింటారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీ ఇలా బంద్ అయితే బతకలేమా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. కాబట్టి వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చిన చెన్నై, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. వాళ్ళు బాంబేకి పోతే కూడా అదే అంటారు, లుంగీ బ్యాచ్, సాంబార్ బ్యాచ్, ఈ భద్రాస్ బ్యాచ్ అంటారు. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన ఫిలిం డెవలప్మెంట్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ నుంచి తీసుకురాలేమా ఒక బలగం లాంటి సినిమాని? ఇంకెలాంటి సినిమాలు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఎంప్లాయ్మెంటు, ఉపాధి ఈ 4 మీద, 4 కుటుంబాల మీద ఆధారపడి లేదు. కానీ ఎవరు ఆధారపడ్డారు అంటే ఒక కేటీఆర్, ఆ 4, ఒక కేటీఆర్, ఒక కవిత, ఒక హరీష్ రావు, ఒక కిషన్ రెడ్డి, వాళ్ళ బతుకులు, వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలి అంటే మళ్ళీ ఈ రెచ్చగొట్టాలి. అమాయకమైన ఓయూ జేఏసీ ముసుగులో ఎవరినో గుండాలను పంపించి, నిజంగా ఓయూసీ వాళ్ళు అయితే చెప్తున్నాను, ఆ రోజు ఉద్యమంలో టచ్ చేశారా వీళ్ళని? ఒక మోహన్ బాబునో 2-3 టచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేటీఆర్ అన్నారు, నీ నాలుక కోస్తా, ముక్కు కోస్తా అని. ఈ సిగ్గులేని వదలు మళ్ళీ వాళ్ళెంబడే తిరిగారు 10 సంవత్సరాలు. ఓయూ జేఏసీ నిక్కాసైన వాళ్ళు, అందులోంచి ఆ యూనివర్సిటీని నేను చదువుకున్నాను, నా మాదిరి ఎంతో మంది చదువుకున్నారు, ఎంతో మంది హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. పివి నరసింహరావు అక్కడి నుంచి అయ్యిండు. దానికో చరిత్ర ఉంది. ఈ 4 బ్యాచ్ ఎవరైతే నేను చెప్పానో, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కూడా, ప్లస్ ఈ కల్వకుంట్ల కవిత, ప్లస్ ఎవరు కిషన్ రెడ్డి, ఓయూలో ఎన్నడూ వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళు ఎన్నడూ చదువుకోలేదు. దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఓయూ స్టూడెంట్స్. నేను క్లియర్గా చెప్తున్నా, కాదని చెప్పమనండి, నాకు నోటీసులు పంపించనండి, కోర్టులో చూసుకుంటా. సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము. అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే, వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే
ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది 7 years పాప. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తాను. అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను సో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఎట్లా ఉన్నారు శ్రీతేజ్ ఆరోగ్యం? ఎట్లా ఉంది? చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోలుకుంటారు. ఈ ఎపిసోడ్కి ఇంకా తెరబడట్లేదు సార్ మీరు వచ్చినందుకు? చూద్దాం. అంటే ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మన అందరికి తెలుసు. అన్ని 2 రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమసిపోయేలాగా రూట్ వేస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ భవన్ లో మాట్లాడుతూ నైజాం ఏరియాలో నేను బహిష్కరిస్తే సినిమా హీరోలు అడుక్కు తింటారని స్టేట్మెంట్. అవి వద్దు, నేను వచ్చింది సీఎం గారు చెప్పింది, నేను వచ్చి ఇప్పుడు కమ్యూనికేట్ చేస్తుంది. రెండుటి మధ్యలో ఎలాంటి సమస్య లేకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీ చైర్మన్ గా నాది. ప్రైవేట్ గా ముందు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను చేయాల్సింది ఏంటంటే, నేను నిర్ణయం తీసుకుంటున్నాను, సీఎం గారికి కూడా చెప్పాను. రేపు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందని మనం చూద్దాం. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా అభిమానుల దగ్గరికి వచ్చి పలకరించడం, సినిమా గురించి అభిమానులతో కలిసి చూడడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అవన్నీ లేవని చెప్తూ ఉన్నారు. దీని గురించి మీ రియాక్షన్ ఏంటి? అట్ ది సేమ్ టైం కాదమ్మా, ఒక్క నిమిషం, ఇలాంటివి జరగడము దురదృష్టం. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఎప్పుడు జరగవు కదా. అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యరు, సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎవరైనా కావాలని చేస్తారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికే వస్తారు. దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం. ఇలాంటి సంఘటన చెయ్యాలని ఎవరు చేయరు, జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది, అలాగే మీడియా పైన కూడా ఉంది. మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. దీన్ని మనము మీ సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ ఏంటి, కరెక్ట్గా చూపించిందే 10 సార్లు చూపించి 10 సార్లు వేసి జనాలకు కాకుండా జాగ్రత్త. ఇప్పుడు నేను మాట్లాడాను, దీంట్లో ఉన్న మంచిది జనాల దగ్గరకు తీసుకెళ్లి సొసైటీకి ఉపయోగపడేలాగా చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినారు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య బ్రిడ్జ్ లాగా మీరు పనిచేయబోతున్నారని. సీఎం చెప్పిన మాటలకి అల్లు అర్జున్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ కమెంట్స్ చేసినారు, మీరు చూసే ఉంటారు. అట్లా కాదు, ఫాల్స్ గా చెప్తున్నారు అని. దాన్ని మీ అబ్జర్వేషన్? నేను అదే కదా రాత్రి వచ్చాను, వచ్చి ఇప్పుడు సీఎం గారిని కలిశాను. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్ గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను. అదే నా డ్యూటీ. నేను మాట్లాడతాను, నేను కలిసిన తర్వాత మాట్లాడతాను. మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు. నేను ఇంకా కలవలేదు, కలిసిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు సీఎం గారు పాయింట్ ఆఫ్ లో మొత్తం విన్నాను, అన్ని చెప్పాను. ఆయన పాయింట్ ఆఫ్ లో విన్న తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడతాను. నాకు ముందు కావాల్సింది ఏంటంటే, మనందరికీ కావాల్సింది ఏంటి, సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేద్దాం. ఎస్, ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా భాస్కర్ కి నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను, నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికి సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్ గా జరుగుతుంది. లాజికల్ గా టెక్నికల్ గా జరగాల్సిన అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్ కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం.
గారు చెప్తేనే మీరు ఇక్కడికి వచ్చేసి జనరల్ గా నా డ్యూటీ నేను చేస్తున్నాను. అదే మీ డ్యూటీ ఎట్లా సార్? నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు క్వశ్చన్స్ చేస్తున్నావు. FDC చైర్మన్ గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. నేను సీఎం గారు చెప్పిందే చెప్తున్నా.